తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సంఘీభావ చైర్మన్ని, అంటే కోఆర్డినేషన్ చైర్మన్ని నేను. రాష్ట్ర రైతు హక్కుల సంరక్షణ చైర్మన్ని, అదే కాకుండా మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని కూడా. నా పేరు వడ్డేపల్లి రామకృష్ణ. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా పద్మశాలి కార్పొరేషన్ ఒకటి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఒకటి, పవర్లూమ్ కార్పొరేషన్ ఒకటి, టెక్స్టైల్ కార్పొరేషన్ ఒకటి, ఈ 4 కార్పొరేషన్ని ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేదు. అయితే మాకు సూచాయిగా తెలుస్తున్నది ఏంటి అని అంటే, ఈ యొక్క హ్యాండ్లూమ్ డెవలప్మెంటు లిమిటెడ్ ఏదైతే తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఒకటి, అదే రకంగా పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, అంటే లిమిటెడ్ అంటే పబ్లిక్ లిమిటెడ్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండింటిని పద్మశాలీస్ కాకుండా పద్మశాలి ఇతరులని భర్తీ చేయాలనే ఒక విధానంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు వాళ్ళకి పడుగు పేక అంటే తెలియదు, మరమగ్గం అంటే తెలియదు, నిలువుదారం అంటే తెలియదు, అతకటం అంటే ఏందో, గంజి అంటే ఏందో తెలియదు, ఏదీ తెలియదు. వాళ్ళని తీసుకొని వచ్చి ఒక వ్యాపార వర్గాలకి మీరు అప్పచెప్పినట్లయితే ఇంకా ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క సమస్యలు ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము పేర్కొన్నటువంటి ఈ 4 కార్పొరేషన్లు కేవలం పద్మశాలీలకే కేటాయించాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. అది కూడా అతి త్వరలో, తొందరగా, వెంటనే పద్మశాలీలతోటే నింపాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీలకి రిజర్వేషన్స్ 42%, కామారెడ్డి డిక్లరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎస్, ఇది వాస్తవం. కర్ణాటక సీఎం గారిని తీసుకొని వచ్చిండ్రు. రాజీవ్ గాంధీ గారి ఆదేశాల ప్రకారము బీసీ గణన చేయటం జరిగింది. 42% ఇవ్వమని ఒప్పుకున్నారు. మరి మేము 42% లేము, మేము ఇంచుమించుగా 60% వరకు ఉన్నాం. అయినప్పటికీ కూడా మా యొక్క పెద్దలు ఇప్పటికీ 42%కి ఒక కంక్లూజన్కి వచ్చాము అని అన్నప్పుడు మేమందరం కూడా అంగీకరించాం. తర్వాత ఎలా అయింది అనంటే, ప్రభుత్వము ఒకేసారి ఈ యొక్క 42% ఇవ్వటానికి జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చింది. జీవో నెంబర్ 9 తర్వాత ఏమైంది, అది తీసుకుపోయి అది ఢిల్లీ వాళ్ళు చేయాలి అని అన్నారు. ఈ విషయాలన్నీ కూడా సార్, మీకంటే నాకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల కంటే చాలా మేధావి వర్గం ప్రభుత్వం తరపున ఉంటారు. ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, అడ్వైజర్స్ ఉన్నారు. వీళ్ళకి తెలీదా? తెలుసు. అయినప్పటికీ కూడా కాని పెళ్ళికి మేళం ఎందుకండి? అంటే పెళ్ళి లేదు అని తెలుసు, అది కళ్యాణం లేదు, పుస్తకట్టేది లేదని తెలుసు, అది కాదు అని తెలుసు. అయినప్పటికీ కూడా ఈ చప్పుళ్ళు ఎందుకు? ఇది అవసరమా అని అంటున్నా మన రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు సార్. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చూశారు, ఇంచుమించుగా 52% మేము తీసుకొని వచ్చాం. అందులో మీ పార్టీ సింబల్స్ లేదు, హస్తం గుర్తు లేదు, తర్వాత ఏది మన ఈ కారు గుర్తు లేదు, పువ్వు గుర్తు లేదు, సైకిల్ గుర్తు లేదు, ఏ గుర్తు లేదు. అయినా కూడా మేము మా యొక్క బలం నిరూపించుకోగలిగాం కదా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, బీసీ వాదం అనేది ఎంత ప్రబలంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క బీసీ నరాన ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ప్రవర్తించాలని నేను కోరుతున్నా. అశ్రద్ధ చేస్తున్న మాట అయితే వాస్తవం, కానీ పద్మశాలీలు అచేతనులు, వీళ్ళు నోరు లేని వాళ్ళు అనే మాత్రం అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అది వాళ్ళు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీఆర్ నాట్ నికమ్మాస్, వీఆర్ ఇంటెలెక్చువల్స్ బై బర్త్. మేము ఇంటెలెక్చువల్స్, మేము ఇన్బిల్ట్ ఇంటెలెక్చువల్స్, పద్మశాలీస్. మీ కాకపోతే మీ అంత ఉరకలేకపోవచ్చు, కానీ మేము మా యొక్క ఉరుకు ఎప్పుడు ఉరకాలో అప్పుడు తెలుసు. మాకున్నటువంటి గుణం ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే గుణం ఉంటుంది మాకు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి మించిపోయింది లేదు. మా కులాన్ని అంగీకరించి, మా కులం యొక్క డిమాండ్స్ని అంగీకరించి వెంటనే ఆ యొక్క కార్పొరేషన్ 4 చైర్మన్లను పద్మశాలీలతోటి నింపమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక విషయం ప్రకారంగా ఆలోచిస్తే ఈ యొక్క హ్యాండ్లూమ్ కానీ, టెక్స్టైల్ కానీ, తర్వాత పద్మశాలి కార్పొరేషన్ కానీ, పవర్లూమ్స్ కానీ, ఒక రకంగా మనం ఆలోచిస్తే మనము పవర్లూమ్ని గత 20-25 సంవత్సరాల నుంచి మనం డెవలప్మెంట్ చేసినట్లయితే, అంటే చేనేత మగ్గాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కన్నా అడ్వాన్స్డ్ ప్యాకేజీ ఏంటి అని అంటే పవర్లూమ్స్. ఆ పవర్లూమ్కి ఇదే ఒక 20 సంవత్సరాల నుంచి ఇచ్చినట్లుగాని ఉంటే ప్రాధాన్యత, అంటే వాళ్ళకి ఎంఎస్ఎంఈ లోన్స్, 90% సబ్సిడీ లోన్స్, తర్వాత మార్జిన్ మనీ, అవన్నీ కానీ మీరు ఇచ్చినట్లయితే చాలామంది సూరత్ కానీ, భివండి కానీ, బాంబే కానీ వలసపోవాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. ఈరోజు ప్రభుత్వం ఏమంటుంది,
మహబూబ్ నగర్ గురించి చెప్తుంది. మహబూబ్ నగర్లో వలసదారులు మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి బొంబాయికి బస్సు ఉంటుంది అంటున్నారు. ఇక్కడ కూడా మా సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాదు, ఇటు పార్ట్ ఆఫ్ నల్లగొండ, ఇటువైపు మెదక్ ఇవన్నీ చూస్తే ఇక్కడి నుంచి కూడా ప్రతిదీ బొంబాయి బస్సు ఉన్నది. అంటే మీరు దాన్ని వ్యవసాయానికి అనుబంధంగా ఈ యొక్క పరిశ్రమను మీరు గుర్తించకపోవటమే ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి పెద్ద మిస్టేక్, తప్పు. కాబట్టి వ్యవసాయానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో చేనేత వర్గానికి కూడా ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తే 10 కాలాల పాటు మిమ్మల్ని చల్లగా మేము కూడా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఎంఎస్ఎంఈలు కానీ ఏదైనా సరే ఇక్కడ ఎవరైతే మైగ్రేట్ అయ్యి వచ్చారో, అంటే తెలంగాణ ఒక్క విషయం గురించే నేను చెప్పట్లే, అది కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ కొన్ని ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదే రకంగా ఇంకా కొన్ని రకాలైనటువంటి లోన్స్ మనకి వీళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి సంస్థలు లేవు. అంటే ఎట్లా తీసుకొని రావాలి, అసలు నువ్వు ఒక 50 లక్షల రూపాయలు ఒక చిన్న పరిశ్రమకి తీసుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే తెలంగాణ పీపుల్కి ఎడ్యుకేషన్ చేసేటటువంటి కొన్ని ఏజెన్సీస్ ఉండాలి. అంటే కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నాము అంటే ఆ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఉంటుంది. డిఆర్డిఏ వాళ్ళు, ఇది రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు నిర్వహిస్తారు. ట్రైనింగ్ వల్ల అతను ప్రభావితం అవుతాడు. అదే రకంగా లోను సంపాదించుకోవటానికి ఎంఎస్ఎంఈలు స్కిల్ ఉన్నప్పటికీ కూడా వెనకబడి ఉండటానికి కారణం ప్రధానంగా వీళ్ళకి సరైనటువంటి శిక్షణా తరగతులు లేకపోవటమే. స్కిల్ ఉన్నది వీళ్ళకి, అదేమో స్కిల్ కోసం కంప్యూటర్లో, కానీ ఇక్కడ స్కిల్ ఉన్నది. కానీ ఎంఎస్ఎంఈలు ఇది ఎట్లా లోన్లకు పోవాలి అనే ఒక 5 days ఒక ఇది సెమినార్ లాంటిది పెట్టి ఆ ఎంఎస్ఎంఈలో నిష్ణాతులైనటువంటి చిన్న చిన్న ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొని వచ్చి వీళ్ళకి ఎట్లా అప్రోచ్ కావాలి, బ్యాంకులతోటి సబ్సిడీ ఎట్లా పొందాలి, ఎంఎస్ఎంఈలు ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ఒక విధానం కానీ ప్రభుత్వం చేసినట్లయితే మేము చాలా హర్షిస్తాం. ఈ యొక్క యువతకి మెయిన్గా పద్మశాలి యువత వీళ్ళు బయటికి వలసపోకుండా ఉండటానికి ఒక అవకాశం కూడా ఏర్పడుతుంది. డైరెక్ట్గా ప్రకృతితోటి అంటే పంచభూతాలతోటి అనుసంధానమైనటువంటి గొర్రెల కాపర సంఘాలు, తర్వాత గోవులు, ఇది మిల్క్ సొసైటీస్, తర్వాత ఫిష్ సొసైటీస్. అంటే ఒక చెరువులో మనం న్యాచురల్ పాండ్లో చేప పిల్లలు వేస్తే అది స్వాభావికంగా మేత వేయకపోయినా కూడా అవి పెరిగి పెద్ద అవుతాయి, రైట్? అంటే వాటిని మనం నెట్టింగ్ చేస్తాం. తర్వాత గొర్రెల్ని కూడా మనం కోతకిచ్చుకుంటాం, పైసలు వస్తాయి. అదే రకంగా పశువులు కూడా మిల్కింగ్ చేసుకుంటాం, మళ్ళీ ఇది కొన్ని విధాలుగా కూడా ఉపయోగించుకుంటాం. కానీ నేత పని వారిది అట్లా కాదు. రెండో అంచె ఇది, సెకండ్ ఫేజ్. ఇది సెకండ్ ఫేజ్ అంటే రైతు వాటిని పత్తిని ఉత్పత్తి చేయాలి, జిన్నింగ్ మిల్లు వాడు దారం చేయాలి, ఓకే. అదే రకంగా పట్టు వస్త్రాలని, పట్టు కాయలు ఏర్పాటు చేయాలి, సెరికల్చర్ చేయాలి. కానీ గత ప్రభుత్వం అదే చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వము ఇక్కడ సెరికల్చర్ కూడా డెవలప్ చేయాలి. అంటే ఈ రైతుతోటి ముడిపడి ఉన్నటువంటి పరిశ్రమ, మా యొక్క పరిశ్రమ గమనించండి. అది మీ క్వశ్చన్ ఏంటి అని అంటే రైతులకి ఏ రకంగా చేస్తున్నారో, గొర్రెల కాపర సంఘాలకి వీళ్ళకి ఏ రకంగా అయితే చేస్తున్నారో మీకెందుకు చేయట్లేదు అన్న దానికి ప్రధానంగా ఈ యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఈ యొక్క కులాల్ని డెవలప్ చేయాలనే ఒక భావన లేకపోవటమే ఈ కారణంగా నేను చెప్తాను.